ఎక్కడికి వెళ్తుంది? అందే మీరేంటి సార్ ఇక్కడ? ఇంటికి వెళ్తూ నేను చూసి వచ్చాను. అవును, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఊరికే సార్, అలా షాప్ వరకు వెళ్తున్నాను. సరే పద, నేను కూడా నీతో పాటు వస్తాను. పర్వాలేదు సార్. ఇంకేం మాట్లాడుకుంటారా? నీతో ఇలా సరదాగా నడిచి ఎన్నేళ్ళైందో తెలుసా? నీతో 7 అడుగులు నడుద్దాం అనుకున్నాను, బట్ కాంప్లాన్ వేరేలా ఉంది. ఎనీవే, నువ్వు ప్రేమించిన అశ్విన్నే పెళ్లి చేసుకోబోతున్నావు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అది మీ ఊహ తప్ప నిజం కాదు కదా సార్. సార్ మీరింకా మర్చిపోవడానికే ట్రై చేస్తున్నాను అండి, కానీ మనసే మాట వినట్లేదు. నీ జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నా. బట్ ఐ విల్ ట్రై. ఇప్పటికీ నాకు నిన్ను మీ ఊర్లో ఫస్ట్ టైం చూశాను కదా, అదే గుర్తుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కంపెనీలో జాయిన్ అవ్వటం వల్లనే నేను ఎండీగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అప్పటి వరకు హ్యాపీగా ఫ్రెండ్స్తో జాలీగా తిరిగేవాడిని. కానీ నీ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడటం చూశాక అసలు ఫ్యామిలీ అంటే ఏంటి, బాధ్యతలు అంటే ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. నువ్వు నాతో నా పక్కనుంటే లైఫ్లో అన్నీ చేసేయగలను. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఫేస్ చేయగలను అనుకున్నాను. నేనే అదృష్టవంతుడు అనుకున్నాను. బట్ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. అలా జరిగితే మనం కూడా దేవుళ్ళం అయిపోతాం కదా సార్. యాక్చువల్లీ నేను ఫంక్షన్ ఎందుకు అరేంజ్ చేశానో తెలుసా? వర్కర్లకి అవార్డులు ఇవ్వడానికని చెప్పారు కదా సార్. దానికి ఒక రీజన్ ఉంది. నీ కారణంగా నేను ఎండీగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నీకేమైనా ట్రీట్ ఇవ్వాలని అనిపించే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను. అంటే ఇదంతా నా కోసమా? yes. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు సార్? This is the most memorable day in my life. నీ కోసం నేను ఏమైనా చేస్తాను.